మా మీద లేనిపోని పెత్తనం చేసి మా ఇండస్ట్రీ క్లోజ్ చేయించారు. సిద్ధాంతపరంగా పోరాడాం. మళ్ళీ మీరు వస్తే తప్ప మా ఇండస్ట్రీ మేము నడపలేమని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు యువత అనుకుంటారు ఒకసారి, ఇది నాకేం పోయింది, ఎక్కడో జరిగింది అని మీరు అనుకుంటే, అందుకే ఈరోజు రాష్ట్రంలో వీళ్ళ ఆటలు సాగుతున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్ళయింది, ₹1 పెట్టుబడి వచ్చిందా మీరు ఆలోచించండి. ఒక తమ్ముడికి ఉద్యోగం వచ్చిందా మీరు ఆలోచించండి. ఏంటి అరాచకం అంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉండే నేను గర్వపడతాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్లలో హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసి ప్రపంచ పటంలో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకుంటే నాకు అదే తృప్తి. నన్ను మర్చిపోవచ్చు, లేకపోతే అక్కడ పోయినప్పుడు నాకు ఓట్లు వేయకపోవచ్చు, కానీ నాకు ఆనందం, నా మనస్సు ఒకటి ఉంది. నా మనస్సాక్షిగా ఆలోచిస్తాను. ఎయిర్పోర్ట్లో దిగితే నా పేరు చెప్పరు, కానీ అది చూసినప్పుడు నేనే చేశానని గర్వపడతాను. జాతి తప్పకుండా గుర్తుపెట్టుకుంటుంది. ఒక కియా మోటార్ దగ్గరికి పోయినప్పుడు ఇప్పుడు బుకాయిస్తారు, కానీ వాళ్ళ మనసుకు కూడా తెలుసు ఎవరు తెచ్చారు, ఎట్ట తెచ్చారు వాళ్ళకు కూడా తెలుసు. అదే శాశ్వతం. చేసిన పనులు శాశ్వతం. ఏదైతే దానిపైన కూడా కేసులు పెట్టారు. మా తమ్ముడు చెప్పి దానిపైన కూడా కేసులు పెట్టారు. ఆస్తులు అమ్మేసుకోవడం పైన కూడా కేసులు పెట్టారు. ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. ఒక కియా మోటార్కి ఎంత ల్యాండ్ ఇచ్చామంటే 600 ఎకరాలు. నీళ్లు లేవంటే గొల్లపల్లి రిజర్వాయర్ 6 నెలల్లో పూర్తి చేసి హందిరి నీవా నీళ్లు తీసుకొచ్చి గొల్లపల్లిలో పెట్టి కియా మోటార్ మేనేజ్మెంట్ కన్విన్స్ చేసి నా మాట నేను నిలబెట్టా, నీ మాట నువ్వు నిలబెట్టు, ఇండస్ట్రీ పెట్టి 1.5 సంవత్సరంలో మొదటి కారు బయట రావాలంటే నేనే పోయి ఆ ఇండస్ట్రీ ఇనాగరేట్ చేసి మొదటి కారు బయట తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది మనం చేయాల్సిన పనులు. 12 లక్షల కార్లు ఈరోజు కియా కార్లు రోడ్డు మీద తిరుగుతున్నాయి. అది చూసినప్పుడు మనకు ఆనందం. అక్కడే కంపారిజన్ చెప్తున్నా. ఇది బెంగళూరుకు దగ్గర నేను పెట్టింది, అనంతపూర్కి దగ్గర, హిందూపూర్ దగ్గర ఇంకా అవతల 8,000 ఎకరాలు లేపాక్షి పార్కు కోసం, నాలెడ్జ్ పార్క్ కోసం అక్వైర్ చేశారు. అదొక పెద్ద స్కామ్. అది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే అక్వైర్ చేసి అదొక కేసు అయి ఈరోజు కోర్టుల్లో ఉంది. అదే మరిగా అది సిక్ ఇండస్ట్రీ అయిపోయి దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత భూమి మీద కన్నుబడింది. 10,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని 500 కోట్లు కొట్టేయాలని వీళ్ళ బావమరిది ఉంటే, వీళ్ళ బావ ఉంటే ఆ బావ ద్వారా టెండర్లు పెట్టాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను చేసింది కియా మోటార్ తీసుకొచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పించి ఆ ప్రాంత అభివృద్ధి చేస్తే అక్కడ భూమి కొట్టేసి 10,000 కోట్ల రూపాయలు దోచుకోవాలనుకున్న వ్యక్తి, స్కాముల్లోనే స్కాములు చేసిన వ్యక్తి, దుర్మార్గమైన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీలో ఒక అవగాహన పెరగాలి. యువతలో ఒక సామాజిక బాధ్యత రావాలి, సామాజిక స్పృహ రావాలి. ఏ నాయకుడైనా తప్పు చేసి ప్రజా జీవితంలో, ప్రజా కోర్టులో శిక్షించే విధంగా యువత పోరాడితేనే ఈ దేశం బాగుపడుతుంది. మీరు పోరాడకపోతే మనకే నష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1-2 కంపెనీలు కాదు, చాలా కంపెనీలు వెళ్ళిపోయినాయి. మీరు ఒక విషయం మన నియోజకవర్గంలో జరిగేటి చూస్తే, ఇక్కడే గ్రనైట్ ఉంది. కుప్పం గ్రనైట్ ప్రపంచంలోనే చాలా పాపులర్ గ్రనైట్. గడిచిన 5 సంవత్సరాలు ఎంత దోపిడీ చేశారో మీరే చూడండి. 30 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, ఇప్పుడు ఉన్నా. ఎప్పుడైనా సరే ఎవడైనా ధైర్యం చేసి 1 ఎకరా కానీ ఒక్క తప్పు చేయడానికే ప్రయత్నం చేశారా? ఒక్కసారి ఆలోచించుకోండి. నేను మొన్న పోయి చూశాను. మొన్న పోయి చూస్తే కేజీఎఫ్ తరహాలో మొత్తం గ్రనైట్ దవ్వుకొని
అమ్మేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే మన దగ్గరనే ఇలాంటి జరిగాయంటే రాష్ట్రం మొత్తం పరిశ్రమలు పరారైపోయినాయి. భూగర్భ ఖనిజ సంపద మొత్తం లూటీ చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క గ్రనైట్ పోయింది, ఒక పక్క ఇసుక పోయింది, ఇంకో పక్క బరైటీస్ పోయినాయి, ఇంకో పక్క అల్యూమినియం పోయింది. ఒకటి కాదు, రాష్ట్రంలో ఉండే భూగర్భ ఖనిజ సంపద దోచేసిన దుర్మార్గులు వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది ప్రజల ఆస్తి, ఆ ఆస్తి మీకు రావాలి. అదే మరి ఇంకొక పక్క మీరు చూస్తే భూగర్భ ఖనిజ సంపద నుంచి పరిశ్రమలు పెడితే యువతకు ఉద్యోగాలు వస్తాయి. దోపిడీ చేసి రా మెటీరియల్ అమ్మేస్తే మీకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు కూడా లేవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కొత్తగా ఒక థీరీకి వచ్చారు. వీళ్ళకి లిక్కర్లో డబ్బులు వచ్చాయి, మద్యంలో అది ఒక స్టాచ్యురేషన్కి వచ్చేసింది. దాని తర్వాత గంజాయి అమ్మి డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళ మనుషులు ముందుకు వచ్చారు. దానిపైన ఏమీ మాట్లాడే పరిస్థితులు వీళ్ళు లేరు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకొచ్చి మీ జీవితాలు ఆడుకుంటూ జాతిని నిర్వీర్యం చేస్తూ నాశనం చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే చాలా బాధేస్తుంది. మేము మాట్లాడి తిరిగి మా మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను వచ్చిన 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ అదే సమయంలో ఏదైతే లిక్కర్ ఉందో జే బ్రాండ్స్ ఉన్నాయో పూర్తిగా ప్రక్షాళన చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, ఎన్డీఏ తీసుకుంటాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంకా భయంకరం. ఇప్పుడు మా తమ్ముళ్ళంతా టెక్నాలజీ బ్రహ్మాండంగా వాడుతున్నారు. టెక్నాలజీ కానీ దుర్మార్గుడి చేతుల్లో ఉంటే ఎంత అరిష్టమో మీరు ఒక్కసారి మా తమ్ముడు ఇంటికి పంపిస్తున్నాడు, చూపిస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ కొలకందరూ చూపిస్తున్నాడు.